ఆయన 100 మేధోపరమైన ప్రశ్నలకు పద్య రూపంలో సమాధానమిస్తారు. శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పద్మభూషణ్ 2026. భారతదేశానికి ప్రత్యేకమైన ఒక శాస్త్రీయ కళారూపం. ఏ సహాయం లేకుండా ఎన్నో కార్యాలు చేస్తూ, విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ, ఆసువుగా రచించిన పద్యాలతో వివిధ రకాల కవితా సవాళ్లను పరిష్కరించడమే. ఇది అభ్యాసకుడి సృజనాత్మకతను, పాండిత్యాన్ని అత్యున్నత స్థాయికి పరీక్షిస్తుంది. అశ్రు కవిత రచనకు మొదటి అంశం ప్రకృతిపై ఒక అవధానం. ఇది అత్యంత రమణీయమైనది. నేను ధృత విలంబిత ఛందస్సులో ఒక పద్యం రచిస్తాను. భగవాన్ విష్ణువు అవధానిగా ఆయన అర్ధాంగి ఆకర్షణీయమైన, ఉత్సాహభరితమైన లక్ష్మీదేవి 8 రూపాల్లో ప్రశ్నలు సంధించగా ఆ కవిత్వం ఒక మహోన్నత కళారూపంగా రూపుదిద్దుకుంటుంది. 1962లో కోలార్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువ గణేష్ తన తల్లిదండ్రుల విశేష ప్రోత్సాహంతో భారతీయ ప్రాచీన గ్రంథాలను చదవడం, నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఇది చిన్న వయసులోనే అతని కుతూహలాన్ని, ఊహాశక్తిని రేకెత్తించింది. తదనంతరం ఆయన అత్యంత పాండిత్యం గడించిన వ్యక్తిగా ఎదిగారు. అతని 19వ ఏట ఒక మార్పు వచ్చింది. అతను చామరాజ్పేటలో ఉన్నప్పుడు ఒక తెలుగు పండితుడు సంస్కృత అవధానం ప్రదర్శించడం చూసి అబ్బురపడ్డాడు. దానిని కన్నడంలో ఎందుకు చేయకూడదు అని ఆలోచించాడు. వెంటనే తన మనసులో పద్యాలను అల్లడం మొదలుపెట్టాడు. కార్యక్రమం ముగింపులో పండితులు అతని పద్యాలను విని ఆశ్చర్యపోయారు. అలా అతను తన మొదటి అవధాన ప్రదర్శన ఇచ్చాడు. అంతరించిపోయిన ఒక కళారూపాన్ని పునరుద్ధరించే దిశగా అది అతని మొదటి అడుగు. నా మార్గదర్శి గురువు అయిన దివంగత లంకా కృష్ణమూర్తి గారు భారతీయ సంస్కృతిని, కళలు మరియు సాహిత్యాన్ని ఈ శక్తివంతమైన కళారూపం ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేయవచ్చని నమ్మారు. ఒక నిజమైన ఏకైక సైనికుడిలా ఆయన కర్ణాటక అంతటా పర్యటించి అవగాహన కల్పిస్తూ, కార్యక్రమాలను నిర్వహిస్తూ, అవధానాలను నిర్వహించారు. రాష్ట్రానికి ఏకైక శతావధానిగా నిలిచారు. అవధానంపై చేసిన కృషికి గాను ఆయన డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టా పొందారు. డాక్టర్ ఆర్ గణేష్ కళలను ప్రదర్శించడంలో కూడా గణనీయమైన సేవలు అందించారు. ఆయన 18 భాషల్లో మంచి ప్రావీణ్యతతో 70కి పైగా పుస్తకాలను రచించారు. డాక్టర్ ఆర్ గణేష్ ఒక సృష్టికర్తగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. భారతీయ సంస్కృతికి, వారసత్వానికి ఆయన చేసిన సేవ రాబోయే తరాల వరకు చెరగని ముద్ర వేస్తుంది. ఈ దేశం 7000 ఏళ్లకు పైగా విస్తరించిన అపారమైన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. దాని సాహిత్యం, కళ ఇంకా అసాధారణ జీవన విధానం ద్వారా నేను దాని అసాధారణ లోతును అర్థం చేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ హేతుబద్ధతతో కూడిన గర్వాన్ని, ఆరాధనతో కూడిన విశ్వాసాన్ని ఈ దేశం పట్ల అనుభూతి చెందాలి. శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పద్మభూషణ్ 2026. శతకోటి వందనాలు.